కలో శూద్ర సంభవ అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అంటే కలియుగంలో అందరూ శూద్రులే. అందరికీ నమస్కారం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథని చెప్తాను. యద్భావం తద్భవతి అంటారు కదా. ఒక సన్యాసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం చాలా రోజులు శ్రమించి తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ దీక్షకు మెచ్చాను, నువ్వు 3 సార్లు మనసులో ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆ సన్యాసి అన్ని ఫెసిలిటీస్ తో ఓ రాజభవనం లాంటి బిల్డింగ్ కావాలని మనసులో అనుకున్నాడు. వెంటనే పెద్ద బిల్డింగ్ లో ఉన్నాడు. అందమైన అమ్మాయి భార్యగా కావాలని అనుకున్నాడు. అది జరిగింది. క్షణాల్లో జరిగిపోతున్న అద్భుతాలకు తట్టుకోలేని ఆ వ్యక్తికి డౌట్ వచ్చింది. కొంపదీసి ఇవన్నీ మాయమైతే పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు. అంతే, క్షణాల్లో మళ్ళీ సన్యాసిగా అడవిలో తన మొదటి పరిస్థితికి వచ్చేశాడు. మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఫలితాలు అలానే ఉంటాయి అనేది ఈ కథలో సారాంశం. ఈ కథ కల్పితమే కావచ్చు, కానీ పెద్దలు చెప్పిన శ్లోకం ఇదే చెప్తుంది. యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నారు కదా పండితులు. మనం ఇతరులకు ఏమి ఇస్తామో అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. యద్భావం తద్భవతి అంటారు కదా. మనం శుభం జరగాలని మనస వాచ కర్మణ కోరుకుంటే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచి జరగాలనే కోరుకుందాం. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదం చెప్పిన ప్రవచనాన్ని మననం చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హాయ్, నమస్తే అండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందు వీడియోని ఆదరించి మీ అమూల్యమైన అభిప్రాయాలను మీ కామెంట్ రూపంలో తెలిపినందుకు ధన్యవాదాలు. చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. కొంతమంది వాదనకు, అదే అండి చర్చకు రమ్మన్నారు. చర్చ వాదనకు దారి తీస్తుంది, తర్వాత అసలు వాస్తవం పక్కదారి తీసుకుంటుంది. మనం టీవీలో చూస్తూనే ఉన్నాం కదండి. ఎనలిస్టులు, రాజకీయవేత్తలు, పండితులు, మేధావులు డిబేట్ అంటూ నచ్చినట్టు గోల చేసి అసలు విషయాన్ని వదిలేసి పర్సనల్ అటాక్ వరకు మాట్లాడుకొని ఎటూ తేల్చకుండా జనాలకు అర్థం కాకుండా టీవీ యాంకర్ టైం అయిపోయిందని ఆ డిబేట్ ని ఆపేయడం అందరికీ తెలుసు కదా. అందుకే ఇలాంటి వాదనలకు నేను వ్యతిరేకం. పునాది రాళ్ళు ఎప్పుడు భవనాన్ని చూడలేవు అంటారు. అలాగే మన హిందూ దేశంలో వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలు మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం పెద్దలు ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు ఆశించింది జరగకుండా, మనకు అందకుండా ఎవరెవరో వచ్చి అందినంత దోచుకొని అందని దాన్ని నాశనం చేసి మన మనసులో విషబీజాలు నాటి ఇప్పటిదాకా ఎదగకుండా చేసేశారు. ఆనాటి జ్ఞానాన్ని, సంపదను ఇప్పటి వారికి అందకుండా చేశారని ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. భారతీయ వారసత్వ సంపదను కొల్లగొట్టి కూల్చివేసిన ఆనవాళ్లు దేశమంతటా కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి. నిజం కాదని వాదిస్తే నిజం కాకుండా పోదు కదా. ఎవరు ఏమనుకున్నా స్వామి వివేకానంద అబద్ధం కాదు కదా. ఆయన చెప్పిన మాటలు అబద్ధాలు కాదని అందరికీ తెలుసు. ఆయన హిందూ ప్రాంతంలో ఫాలో అయ్యే మతాన్ని హిందూ మతంగా చెప్పారు. హిందూ మతం ఒక మతంలా కాకుండా ఒక వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు. ఇది కేవలం కొన్ని నమ్మకాలు లేదా ఆచారాల కలయిక మాత్రమే కాదు, ఇది ఒక వ్యక్తిని మంచి వైపు నడిపించే మార్గం అని కూడా చెప్పారు. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక విన్నపం, వీడియో పూర్తిగా చూడండి. మొత్తం చూడకుండానే జస్ట్ థంబ్నెయిల్ చూసి జడ్జిమెంట్ ఇచ్చేయకండి. నాకు మీ అంత అపారమైన నాలెడ్జ్ లేకపోవచ్చు. తెలుసుకున్న దాన్ని నాలోనే అనలైజ్ చేసుకొని కొన్ని విషయాలను పెద్దవాళ్లను అడిగి తెలుసుకొని నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకుంటున్నా. మనుస్మృతి గురించి లాస్ట్ వీడియోలో బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నించా. కొంతమంది ప్రత్యక్షంగా, మరికొంతమంది పరోక్షంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వచ్చాయో చెప్పమంటే జవాబు దొరకనట్లే ఏనుగు మింగిన వెలగబండు గుజ్జు మాయం అవ్వడంలో దాగి ఉన్న రహస్యం ఏంటో తెలియనట్లే భారత భూభాగంలో చాలా విషయాలు జవాబు లేని మిస్టరీస్ గా మిగిలిపోయాయి. కొన్ని విషయాలు కావాలని మార్చి, రాసి, చెప్పి సత్యాన్ని తెలియకుండానే చేశారు. ఇది నిజం కాదా? లాస్ట్ వీడియోలో కులం అనేది మనుస్మృతిలో లేదని చెప్పాను. వర్ణాలుగా ఉండేవి.
ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే పబ్లిక్ ఎగ్జామ్స్ కి వెళ్లే పిల్లల్ని స్కూల్లో కేటగిరీస్ గా చేస్తారు కదా, అందరికీ తెలుసు. బాగా చదివే పిల్లల్ని టాప్ సెక్షన్ అని, కొంచెం తక్కువగా చదివే వాళ్లను మరో సెక్షన్ అని, సరిగ్గా చదవని పిల్లల్ని లాస్ట్ సెక్షన్ అని చేస్తారు. మళ్ళీ దీన్ని కూడా తప్పు పడతారేమో, పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని, బాగా చదివి టాప్ సెక్షన్ కి వెళ్లాలనే పట్టుదలని పెంచాలని ఇలా కేటగిరీస్ చేస్తారు. కింది సెక్షన్ లో పిల్లవాడు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని టాప్ సెక్షన్ లోకి ప్రమోట్ అవ్వచ్చు. టాప్ సెక్షన్ లో ఉండే స్టూడెంట్స్ బాగా చదవకపోతే కింది సెక్షన్ కి డిమోట్ అవ్వచ్చు. అలాగే శూద్రులైన వారే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్గాలుగా ఉంటారు. కులాలు అప్పుడు లేవు. ఆమె ముఖము చంద్రబింబంలా ఉంది అనే ఉపమానం చెప్తాం కదా, అలాగే తల, బాహువులు, నడుము, పాదాలు అని చెప్పడం జరిగింది. అంతేగాని కులాలను చెప్పలేదు. అసలు మనస్మృతిలో కులం అనే మాటే లేదు. కులం అంటే వంశం అనే అర్థం. కులం అనే పదం పోర్చుగీస్ నుండి వచ్చింది. ఒక్కసారి పరిశీలించండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ 4 వర్ణాలలోని కొంతమంది కుతంత్రాలతో కులాలను సృష్టించుకున్నారు. అగ్రవర్ణాల వారు అనే మాటను సృష్టించి కొన్ని కులాల వారిని హీనంగా చూశారు. ఇది కాదనలేని సత్యం. కానీ ఇది మనస్మృతిలో లేదు. ఒక్కసారి గోత్రనామాలను పరిశీలించండి. పైడిపాల గోత్రం, కాపు, కమ్మ, నాయి బ్రాహ్మణ, శెట్టి బలిజ, దేవాంగ, రెడ్డి, ఇంకా చాలా కులాల్లో ఈ గోత్రం ఉంది. గోత్రం అనేది ఒక వ్యక్తి యొక్క వంశం లేదా మూల పురుషుణ్ణి గుర్తించే ఒక వ్యవస్థ. భారతదేశంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదులే. కులాలు వేరైనా గోత్రం ఒకటే ఉంది. దీన్ని బట్టి కూడా కులం అనేది సృష్టించబడిన ఒక దురాచారం అని తెలుస్తుంది కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అందరికీ గౌరవం కాదని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన చేత నిర్మించబడిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. ఎవరో ఎక్కడో ఏదో అనేస్తే అంబేద్కర్ గౌరవం తగ్గినట్టు కాదు. ఆయన తండ్రి రామ్జీ మాలోజీ బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్, హిందూ సనాతన ధర్మాన్ని పాటించిన వాడు. ఎలా చెప్పగలనంటే అంబేద్కర్ తన చిన్నతనంలో భారత రామాయణ భాగవత కథలను తండ్రి రామ్జీ చెప్తుంటే విని చాలా విషయాలు తెలుసుకునేవాడు. హిందూగా పుట్టి హిందూగా పెరిగి మనుస్మృతిని ఎలా దహనం చేశాడు, ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందు అసలు మనుస్మృతి ఎందుకు కాదంటున్నారో, వ్యతిరేకిస్తున్నారో కొన్ని విషయాలు చూద్దాం. మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందుబాటులో ఉన్న లేదా అంబేద్కర్ కాల్ చేసిన మనుస్మృతి ఒరిజినలేనా? ఇది ప్రశ్న. అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు ఈ మనుస్మృతిని ఏ రాజ్యం, ఏ రాజు కూడా ఫాలో కాలేదు. దీనికి మళ్ళీ కామెంట్స్ చేస్తారనుకోండి, ఇట్స్ ఓకే. ఈ విషయాన్ని నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో చూడడానికి ట్రై చేయమని కోరుకుంటున్నా. శాస్త్రాలు తెలుసు కదా, వాస్తు శాస్త్రం, వైమానిక శాస్త్రం, ధర్మశాస్త్రం, కామశాస్త్రం, యోగ వశిష్ట శాస్త్రం, మోక్షపాయ శాస్త్రం, అర్థశాస్త్రం, నాట్య శాస్త్రం, సూర్య సిద్ధాంత శాస్త్రం, మహాయాన బుద్ధిష్ట శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, శిల్ప శాస్త్రం, మొత్తం 12 ఉన్నాయి. ఈ వీడియోలో ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ధర్మశాస్త్రంలో 4 స్మృతులు, 13 ఉపస్మృతులు ఉన్నాయి. కానీ వీటిల్లో 4 స్మృతులను బ్రిటిష్ వాళ్ళు బయటికి తెచ్చారు. మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, విష్ణు స్మృతి. మనుస్మృతి 2nd సెంచరీ BC లో వచ్చింది. ఈ మనుస్మృతిని మోడర్న్ మనుస్మృతిగా మళ్ళీ కొత్తగా రాసి హిందూ సమాజంలో రుద్దారు. ఒరిజినల్ మనుస్మృతిలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. నారదుడు, మార్కండేయుడు 1,00,000 శ్లోకాలను 4,000 శ్లోకాలుగా కుదించారు. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న మనుస్మృతిలో 2,455 శ్లోకాలే ఉన్నాయి. మరి మిగతావి ఏమయ్యాయి? పూర్వంలో గురుకులాల్లో గురుముఖంగా శ్లోకాలను విని నేర్చుకునేవారు. ఎవరెవరో భారతదేశంలో వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చారు గాని సంస్కృతి సంప్రదాయాలను మార్చలేకపోయారు. 1608వ సంవత్సరంలో ట్రేడింగ్ కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ కి రావడంతో మన సంస్కృతి సంప్రదాయాల్లో కొద్దిగా మార్పులు వచ్చాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోయింది. బ్రిటిష్ వాళ్ళ అవసరాలకి ఎంప్లాయీస్ కావాలి. అందుకోసం ఏషియాటిక్ సొసైటీ అని ఏర్పాటు చేశారు.
బెనారస్ లో సంస్కృత కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. దీని ద్వారా హిందూ సమాజ సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ లాని స్టడీ చేశారు. వాళ్ళ పవర్ ని పెంచుకోవడానికి వాళ్ళ మతాన్ని ఆయుధంగా వాడారు. మిషనరీస్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో అప్పుడున్న అంటరానితనం వాళ్ళకి కలిసొచ్చింది. కొద్దిగా గ్రిప్ సాధించినా ఇంకా పూర్తిగా భారత్ వాళ్ళ ఆధీనంలో రావాలంటే ఇంకేదో చేయాలని ద చాప్టర్ యాక్ట్ ఆఫ్ 1813 తీసుకొచ్చారు. భారత సంస్కృతిని స్టడీ చేయడానికి భారతీయులను వెస్టర్న్ ఎడ్యుకేషన్ వైపు తీసుకువెళ్లడం లాంటి ప్రోగ్రామ్స్ మొదలు పెట్టారు. అప్పుడే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే స్లోగన్ తో ఫ్రీగా చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. 1835 లో బ్రిటిష్ పార్లమెంట్ లో లార్డ్ మెకాలే ఒక ప్రతిపాదన చేశాడు. భారతదేశం పూర్తిగా మనకి అందాలంటే అక్కడున్న కల్చర్, స్పిరిచువల్ హెరిటేజ్ ని నాశనం చేయాలి. దీనికోసం భారతీయుల మెంటాలిటీని మార్చాలి అని చెప్పాడు. దానికోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ప్రచారం చేయాలని పార్లమెంట్ ని ఒప్పించాడు. ఒక ఎడ్యుకేషన్ పాలసీని భారత్ లో ప్రవేశపెట్టాడు. అదే మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్. అప్పటిదాకా భారతీయులు వర్ణాలలో కూడా రకరకాల గ్రూపులుగా ఉండి డిస్క్రిమినేషన్ బాధల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు 1871 లో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీయడానికి ఒక కుతంత్రం మొదలు పెట్టారు. అప్పుడే కాస్ట్ సిస్టమ్ తెచ్చారు. ఇది మీరు నమ్మరు కానీ ఒకసారి స్టడీ చేయండి. సెన్సస్ ఆఫ్ ఇండియా 1871 పేరుతో జనాభా లెక్కలు వేసి కులాల్ని, మతాల్ని కేటగిరీలుగా రాసేశారు. మరో కుతంత్రం ఏంటంటే హిందూ గ్రంథాలని తప్పుగా రాయించడం. దీని ద్వారా ప్రజల్లో వ్యతిరేకత కలిగించడం టార్గెట్. వాళ్లలో మెయిన్ పర్సన్ మాక్స్ ముల్లర్. ఇతడే మనుస్మృతిని ట్రాన్స్లేట్ చేయడానికి రెడీ అయ్యాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియని ఒక ఆంగ్లేయుడు ట్రాన్స్లేట్ చేశాడంటే అర్థం కావట్లేదా? భారతీయ హిందూ సమాజాన్ని దెబ్బతీయడమే టార్గెట్ అని ఆయన తన భార్యకు రాసిన లెటర్స్ ద్వారా తెలుస్తుంది. ఈయన ట్రాన్స్లేషన్స్ అన్ని తప్పులే. శ్లోకాల అర్థాలను కావాలని మార్చేశాడు. ఈయన ట్రాన్స్లేట్ చేసిన మనుస్మృతిని చాలా మంది చాలా రకాలుగా ట్రాన్స్లేట్ చేశారు. విలియమ్స్, జోన్స్, బర్నల్, డోనిగర్ వీళ్ళు ఒరిజినల్ మనుస్మృతిని ట్రాన్స్లేట్ చేయలేదు. సంస్కృతాన్ని ట్రాన్స్లేట్ చేయడం అంటేనే చాలా కష్టం. కొన్ని పదాలకు ఇంగ్లీష్ పదాలు ఉండే ఛాన్స్ లేదు. సంస్కృత పదం యజ్ఞం తీసుకోండి. దీన్ని ట్రాన్స్లేషన్ లో సాక్రిఫైస్ అని రాశారు. సాక్రిఫైస్ అంటే అసలు అర్థం ఏంటి? త్యాగం కాదా? ఇలాగే సంస్కృతం శ్లోకాలను తప్పుగా రాసేశారన్నమాట. మనం చూస్తున్న మనుస్మృతి ఒరిజినల్ కాదు. ఇష్టం వచ్చినట్లు మార్చి రాసిన మనుస్మృతి. ఒరిజినల్ మనుస్మృతిలో ప్రతి మనిషి పుట్టుకతో శూద్రుడే. తన సామర్థ్యాన్ని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేది తెలుస్తుంది అని రాయబడింది. ముందు వీడియోలో చెప్పాను కదా, బ్రాహ్మణుడు తన అసమర్థత వల్ల శూద్రుడు కూడా అవుతాడని. మనిషి క్యారెక్టర్, స్కిల్ ని బట్టి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. యజుర్వేదం 35లో తపస్యే శూద్రం అని చెప్పబడింది. శ్రమించేవాడే శూద్రుడు అని. శ్రీమద్ భాగవతం 6:58లో కలౌ శూద్ర సంభవ అని చెప్పబడింది. అంటే కలయుగంలో అందరూ శూద్రులే అని అర్థం. అందరూ సమానమే అని. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, భారతదేశంలో ఏ రాజు మనుస్మృతిని ఫాలో కాలేదు. ఇది హిందువుల లా, హిందువుల కోడ్ ఆఫ్ కండక్ట్ అని బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్దేశారు. అంతే. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు. అది సృష్టించబడిన ఒక దురాచారం. ఇలా బ్రిటిష్ వాళ్ళ చేత ట్రాన్స్లేట్ చేయబడిన మనుస్మృతిని దహనం చేశారు. హిందువుల్లో ఉన్న ఈ గ్రూప్ రాజకీయాల్ని సహించలేక అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని ఆచరించారు. ఈనాడు కులగజ్జి, మత పిచ్చి పెరిగి అసలు సత్యాన్ని దూరం చేసేస్తున్నారు. సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పిన దాన్ని నిజమని నమ్మి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సబబు ఆలోచించండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.